బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఒక ప్రైవేట్ యార్డ్ షూటింగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ కు ప్రస్తుతం చికిత్స జరుగుతోందని చెప్తున్నారు. ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఒక ప్రైవేట్ యార్డ్ షూటింగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ కు ప్రస్తుతం చికిత్స అందుతోంది. పూర్తి వెళ్తుంది మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ జరుగుతారు. మోహన్, ప్రస్తుతం ఎలా ఉంది ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? ఎవరైనా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? సతీష్ గారు, ప్రస్తుతం ఎన్టీఆర్ వచ్చేసి అంటే రీసెంట్ గా వార్ 2 సినిమాలో యాక్ట్ చేశారు. అది రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్తో డ్రాగన్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అనమాట. మైత్రి మూవీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ రీసెంట్ గానే కంప్లీట్ అయింది. దాంట్లో ఆయన ఫుల్ మాస్ రోల్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నారు. రీసెంట్ గా ఆ బాడీ బిల్డింగ్ సంబంధించిన వీడియో కూడా నెట్టింటి తెగ వైరల్ అయ్యింది. ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ కి కాస్త అంటే అటు ఈ 3rd వీక్ 4th వీక్ లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసేలాగా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఈ గ్యాప్ లో ఈ కమర్షియల్ యాడ్స్ మామూలుగా స్టార్ హీరోస్ యాక్ట్ చేస్తుంటారు. అలాంటి ఒక కమర్షియల్ యాడ్ లో ఎన్టీఆర్ గారు నటిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అంటే అభిమానులు కంగారు పడేంత ఏం లేదు, స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయనేసి సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. వీలైన త్వరగానే ఆయన కోలుకుంటారని అయితే మూవీ సర్కిల్స్ అంటున్నాయి. సతీష్ గారు, అంటే ఏ టైం ఎప్పుడు జరిగిందని చెప్తున్నారు? ఎప్పటి నుంచి అంటే ఈ రోజేనా జరిగింది? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ హాస్పిటల్ అనేది ఏమైనా తెలుస్తుందా? లేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో ఉన్నాము. రీసెంట్ గా అంటే ఆఫ్టర్నూన్ లోనే జరిగింది ఇది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే ఆయన్ని పక్కన ఉన్న దగ్గరలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే అందరూ కంగారు పడేంత ఇబ్బంది అయితే ఏం లేదు, చిన్న చిన్న గాయాలే అనేసి చెప్తున్నారు. మరింత క్లారిటీ అయితే కాసేపట్లో తెలుస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ మోహన్. జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఒక ప్రైవేట్ యార్డ్ షూటింగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగిందంటున్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లోనే ఒక కమర్షియల్ యాడ్ కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నారట. దానికి సంబంధించి అక్కడ చిన్నగా కాలికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ఇమీడియట్ గా హాస్పిటల్ తరలించారని చెప్తున్నారు. ప్రస్తుతం ఎవరు కూడా భయపడేంతగా ఏమీ జరగలేదు, జస్ట్ చిన్న గాయమని చెప్తున్నారు. బట్ ఎన్టీఆర్ కాలికి గాయమైంది. ప్రస్తుతం గాయానికి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలిపే అవకాశం కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఒక ప్రైవేట్ యార్డ్ షూటింగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఆయన మూవీ చేస్తున్నారు. అయితే ఒక కమర్షియల్ యాడ్ కోసం హైదరాబాద్ లో ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొన్నారు. అక్కడ కాలికి గాయం కావడంతో ఇమీడియట్ గా ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఫ్యాన్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, చిన్న గాయమని ఇమీడియట్ గా కోలుకుంటారని కూడా డాక్టర్స్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఒక ప్రైవేట్ యార్డ్ షూటింగ్లో యంగ్ ఎన్టీఆర్ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం ఎన్టీఆర్ చికిత్స తీసుకుంటున్నారు. పూర్తి వివరించింది మా కరెస్పాండెంట్ చందు జనంతున్నారు. చందు, ప్రస్తుతం ఎలా ఉంది ఎన్టీఆర్ పరిస్థితి? డాక్టర్స్ ఏమైనా చెప్తున్నారా? ఏ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు? ఎప్పుడు జరిగింది? జూనియర్ ఎన్టీఆర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఒక ప్రైవేట్ యార్డ్ షూటింగ్లో పాల్గొన్న ఎన్టీఆర్ అక్కడ ఆయనకి కాలికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. చిన్న గాయమని చెప్తున్నారు. ఫ్యాన్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా డాక్టర్స్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ చిన్న గాయమే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఆయన మూవీ చేస్తున్నారు. ఒక కమర్షియల్ యాడ్ కోసం హైదరాబాద్లో ఆయన షూటింగ్లో పాల్గొన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇమీడియట్గా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.